మీ జీవితంలో శ్రమలు అధికమైపోయి ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు, మిమ్మల్ని చుట్టి ఉన్నప్పుడు ఈ రీతిగా చేసినట్లయితే వాటన్నిటి నుంచి విడుదల పొందుకుంటారు. ఇక నాకు చావే శరణ్యము, ఇక ఏ దారి నాకు లేదు అని ఒకవేళ బాధపడుతూ ఉంటే దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. దేవుని బిడ్డారా, ఈ వాగ్దానం చూడండి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 18వ కీర్తన 5, 6 వచనములు. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల జొచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుల జీవితాలలో దేవుడు చేసినటువంటి కార్యములను మనము గమనించవలసిన వారమై ఉన్నాం. మన పూర్వీకులు అనగా మనకన్నా ముందున్నటువంటి అపొస్తలుల దగ్గర నుండి, విశ్వాసుల దగ్గర నుండి ఏ రీతిగా వారు దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారో, ఏ రీతిగా వారి సమస్యల నుంచి విడుదల పొందుకున్నారో మనము గమనించి, చదివి, గ్రహించి మనము కూడా ఆచరించవలసిన వారమై ఉన్నాము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి శ్రమలు, చెప్పలేనటువంటి మనోవేదనలు ఈ సమయాలలో, అంచె దినాలలో మనుషులు కలిగిస్తూ ఉంటారు. జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఇటువంటి సమయాలలో శ్రమలు ఎక్కువైపోయినప్పుడు, జబ్బులు ఎక్కువైపోతే, ఆరోగ్యం బాగా క్షీణించిపోతే ఎక్కడికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. అది గవర్నమెంటో ప్రైవేటో ఏదైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. మరి శ్రమలు ఎక్కువైనప్పుడు లేఖనాలు ఏం చెప్తూ ఉన్నాయంటే, శ్రమలు విస్తారమైనప్పుడు ఆ శ్రమలలో నుంచి తప్పించే దేవుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు నీవు ఇంట్లో ప్రార్థన చేసుకో, దేవుని భక్తుడిగా ఉండు. అలాగే మందిరానికి, ఆయన యొక్క వాక్యము కలిగిన మందిరానికి నీవు వచ్చి ప్రార్థన విజ్ఞాపన చేసినట్లయితే ఆయన ఆలకించి తన చెవులలో నీ ప్రార్థన చొచ్చినట్లయితే ఆయన శ్రమలో నుంచి విడిపించే దేవుడు. ఆయన ఎంత పెద్ద శ్రమ అయినా సరే, మనుషులు ఎవరు కూడా విడిపించలేని ఆ సమస్యలో నుండి యేసు ప్రభు వారు విడిపించగల సమర్థుడు ఆయనే అని ప్రభువారి వాగ్దానం తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన పాతాళమే నాకు దిక్కు, పాతాళం నన్ను ఆవరించి ఉంది. నన్ను మృంగేయాలని మనుషులు చూస్తూ ఉన్నారు, అపకారం చేయాలని చూస్తూ ఉన్నారు, బ్లేమ్ చేయాలని చూస్తూ ఉన్నారు, నన్ను పడగొట్టాలని చూస్తూ ఉన్నారు, నశింప చేయాలని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమలలో నీవు ఇంట్లో ఉండి మందిరానికి రాకుండా, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేయకుండా ఉంటే ఎలాంటి శ్రమలు పోతాయో ఒక్కసారి ఆలోచించు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీవు ఖచ్చితముగా పరిశుద్ధ దినమున వాక్యము కలిగిన సంఘమునకు వెళ్ళి ప్రార్థన. ఎందుకు వెళ్తున్నారు సంఘాలకి? వారి గొప్పతనాలు చూపించుకోవడానికి చాలామంది వెళ్తున్నారు. ఇప్పుడు వారి టాలెంట్లు చూపించుకోవడానికి వెళ్తున్నారు, ప్రార్థన చేయడానికి కాదు, దేవుని వేడుకోవడానికి కాదు, ఆరాధించడానికి కాదు, వాక్యం వినడానికి కాదు. గొప్పలుగా వారి అహంకారాన్ని చూపించుకోవడానికి, షో చేయడానికి ఎక్కువ మంది ఈ రోజుల్లో మందిరాలకు వెళ్తున్నారు. అంటే వారి కారు చూపించుకోవాలా, వారి ఉంగరాలు, బొంగరాలు, వారి చైన్లు, వారి శారీస్, వారి యొక్క బట్టలు, విలువైన ఇవి చూపించుకోవడానికి వెళ్తున్నారు చాలామంది. ఈ వాగ్దానం చూసినప్పుడు ఈ దేవుని బిడ్డ, నీ మట్టుకు నీవైతే నీ హృదయాన్ని దేవునికి చూయించాలి, నీ శ్రమలను దేవునికి చూయించాలి, నీ మనస్సును, విరిగి నలిగిన మనస్సును ప్రభువుకి చూయించాలని నీవు వాక్యము కలిగిన సంఘములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన ఆలకించి ఆశీర్వదిస్తాను, విడుదల చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జీవితాలు ఎలా అయిపోయాయంటే, ఆలయం అని అంటే ఏదో వారి గొప్పతనాలు చూపించుకునే దానికి అయిపోయింది. ఆలయం అని అంటే
ప్రార్థన ఉండదు, హృదయపూర్వకమైనటువంటి వాక్య ధ్యానం ఉండదు, సత్యమైనటువంటి వాక్కు ఉండదు. వారి టాలెంట్లు వాళ్ళు చూపించుకునే దానికి వెళ్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, వారి కష్టాలు ఎప్పటికీ తీరనే తీరవు. ఎందుకంటే ప్రభువుకి ప్రార్థించే మనసు ఎక్కడుంది? నువ్వు మందిరానికి వెళ్ళి హృదయపూర్వకముగా ప్రార్థనా సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటే నీ విన్నపాన్ని కన్నీటితో ప్రార్థన, విజ్ఞాపన, చక్కని ఆరాధన నువ్వు చేస్తూ ఉంటే దేవుడు ఆలకించి ఆయన ఆశీర్వదిస్తారు. తప్పక ప్రతి శ్రమ నుండి ఆయన తప్పిస్తాను అని భక్తుల జీవితాల్లో నెరవేర్చి మనకి ఈరోజు చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఏ శ్రమ అయినా సరే, మనం ఏ విధముగా అనారోగ్యం అయితే డాక్టర్స్ దగ్గరికి వెళతామో, మన మనస్సు బాలేనప్పుడు, మన శ్రమలో ఇరుక్కుపోయినప్పుడు, ఇక భయంకరమైన ఊబిలో ఇరుక్కుపోయినప్పుడు, అప్పుల సమస్యల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా యొద్దకి, యేసుక్రీస్తు వారి యొద్దకు నీ వచ్చినట్లయితే, వాక్యము యొద్దకు నీ వచ్చినట్లయితే ఆయన నీ శ్రమలో నుంచి విడుదల చేయగల సమర్థుడు, ఆయన మార్చగలిగిన దేవుడు. దేవుని బిడ్డ, ఒక్క క్షణము చాలు ఆయన మార్చడానికి. ప్రతి పరిస్థితిని కూడా మార్చగలడు ఆయన. మరి ప్రార్థన చేస్తూ ఉన్నారా? ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారా? అలక్ష్యము చేస్తూ ఉన్నారా? ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకొని మంచి వాక్యము కలిగిన సన్నిధికి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డారా, మీ జీవితంలో ఏ కష్టం ఉన్నా సరే భయపడకండి, ప్రభు దగ్గరికి వెళ్ళండి. ఆయన ఖచ్చితముగా సాల్వ్ చేస్తారు, ఆయన పరిష్కారాన్ని ఇస్తారు. ఆయన మనుషుల దగ్గరికి వెళ్ళకండి ప్రియ దేవుని బిడ్డారా, వారు పరిష్కారం ఇవ్వలేరు, ఇంకా సమస్యలోకి నెట్టివేస్తారు, ఇంకా సమస్యలు సృష్టిస్తారు. కాబట్టి దేవుని దగ్గరకు రండి. ఆయన ఖచ్చితముగా మీ శ్రమల్లో నుంచి మీ మొరను విని, మీ ప్రార్థనను విని ఆయన ఖచ్చితముగా విడుదల చేసి ఆశీర్వదిస్తారు. మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన ఏ భయంకరమైన శ్రమలలో ఉన్నారో, ఏ వ్యాధిలో ఉన్నారో, ఏ అప్పుల సమస్యలో ఉన్నారో, ఏ మానసిక రుగ్మతుల్లో ఉన్నారో అయ్యా, ఏ అవమానాల్లో ఉన్నారో మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఏ భయంకరమైన చేతబడి శక్తులతో బంధించబడ్డారు తండ్రి, అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాను నాయన. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. మీరు నివసించే దేవాలయం మేమే ప్రభువా. ఈ దేవాలయంలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మీ దాసునిగా అడుగుతూ ఉన్నాను ప్రభువా, సహాయము చేయండి అయ్యా. ఈ బిడ్డలను విడుదల చేసి ఆశీర్వదించుదురుగాక. ప్రతి శ్రమ తొలగిపోవునుగాక యేసునామములో. మీ బిడ్డలను మీరే ఆదరించమని అయ్యా, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా అలాగే ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించండి. బాధలో ఉన్న కుటుంబాలను ఆశీర్వదించి అయ్యా మీరే ఆదరించమని అడుగుతూ ఉన్నాను నాయన. అయ్యా ఈ దినకాలము అయ్యా బిడ్డల ప్రయాణాలను దీవించండి. బిడ్డల నాయన తండ్రిని మందిరములో, వాక్యము కలిగిన మందిరములో ఆనందించుటకు సహాయము చేయండి ప్రభువా. ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం నాయన. వారి చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెంచివేయుదురుగాక యేసునామములో, తొలగించుదురుగాక యేసు ప్రభు నామములో. ప్రభువా మీరే సహాయం చేయండి అయ్యా. ప్రయాణాలను దీవించండి అయ్యా, బాధలను తొలగించండి. శాంతితో, నెమ్మదితో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని ఆశీర్వదించమని యేసయ్య నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామమున వందనములు. మన ఆరాధన ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఎవరైనా ఉంటే, లేదా జర్నీస్లో ఉంటే తప్పక మన ఆన్లైన్లో మన ఆరాధన చూడండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆరాధించండి, మీ ప్రార్థన చేయండి. దేవుడు కార్యాలు చేస్తారు. మీ కొరకు మీరు ప్రార్థన అవసరతలు తెలియపరిస్తే మేము కూడా ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.